అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. ఆయనను స్తుతించడానికి ఈరోజు మనము కూడుకున్నాము. దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతారు. ఆయన మాట్లాడిన దాన్ని బట్టి మనం ఆయనను స్తుతి చేద్దాం, ఆరాధన చేద్దాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మా రక్షకుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క పునరుద్ధాన దినమును ప్రభువా మమ్మల్ని సజీవముగా ఉంచి మమ్మల్ని స్తుతించడానికి మీ యొక్క సన్నిధికి నడిపించినందుకు స్తోత్రాలు. దైవమా, ఏ మాట చేత నాయన ఈ దినాన మాతో మాట్లాడనై ఉన్నారో ఆ మాటలను నాయన తండ్రి నా నోటిలో ఉంచండి. ప్రభువా, నా పైన మీ ఆత్మనుంచండి. మీరే ముందుండి నడిపించండి తండ్రి. కేవలం మీరు మాత్రమే మాట్లాడవాలని ప్రభా. మీరు మాట్లాడితే మా హృదయాలు తెరవబడతాయి, మాకు అవసరమైనది లభిస్తుంది తండ్రి. నీకు స్తోత్రాలు. మరి అందరి హృదయాలను మీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. వినగలిగిన చెవులను గ్రహించే మనసును దయచేయండి. ఈ యొక్క ఆరాధనకు విరోధంగా పనిచేస్తున్న సాతాను శక్తిని మీరు లయం చేయండి. మీరే నాయన తన్ని మా మధ్యలో ఉండి నడిపించమని మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. కీర్తనలు 46వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. కీర్తనలు 46:1 చదువుతారా ఎవరైనా? ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. దేవునికి వందనాలు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. మనం ఈ మాట ఎన్నోసార్లు వినుంటాం కదా. ఎన్నోసార్లు ఈ మాటను మనము వాక్యాలలో వినుంటాం, వాక్యం వింటున్నప్పుడు. మరి ఈ దినాన మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆయనను స్తుతించాలి మనం అంటే, ఆయన మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన మన సహాయకుడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు గనుక మనం ఆయనను స్తుతించాలి. ఆపత్కాలం వచ్చినప్పుడు మనం ఎవరిని నమ్ముకోవచ్చు? గుడ్డిగా ఎవరి మీద మనం విశ్వాసం ఉంచవచ్చు అంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభు వారి మీద మాత్రమే. మనం ఆయనను గుడ్డిగా నమ్మాలి అంటే తప్పకుండా అరే ఇది చేస్తాడో చేయడో, మరి ఎట్లా చేస్తాడో, ఇట్లా అనుమానం కాదు. అంతే, కంప్లీట్గా డిపెండ్ అయిపోవాలి ఆయన మీద. ఆయన ఎట్లయినా చేస్తాడు, ఆయన చిత్తం, ఆయన ఇష్టం, ఆయన ఎట్లయినా చేయని. ఏది చేసినా నా మేలు కనుకొని ఆయన మీద ఆధారపడే విధంగా మనం ఉండాలి. ఇక్కడ మనకు ఆపద వచ్చినప్పుడు అన్ని వేళలా మన స్నేహితులు ఉంటారో ఉండరో తెలియదు, కానీ మనము ఆపద వచ్చింది అన్న, ఆపత్కాలంలో ఉన్నాము అన్న ఖచ్చితంగా మనము నమ్ముకొనేదగినటువంటి సహాయకుడు ఎవరు అంటే ఆయన యేసయ్య మాత్రమే. ఎవరిని ఆశ్రయించినా సహాయం వస్తుందో రాదో తెలియదు, కానీ ఎప్పుడైతే యేసయ్యను మనం ఆశ్రయిస్తామో తప్పకుండా సహాయం అనేది మన యొద్దకు వస్తుంది. కొండల తట్టు మన కన్నులెత్తి, ఆకాశం వైపు కన్నులెత్తి మనము సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటే ఎక్కడి నుండి వస్తుందంట? అది యెహోవా యొద్ద నుండే వచ్చును. దేవుని యొద్ద నుండి ఆ సహాయాన్ని మనము పొందగలము. ఆ ఆపత్కాలంలో మనము నమ్ముకొనదగినటువంటి సహాయకుడు మన యేసయ్య. మరి ఏ విధంగా అట్లా మనము బైబిల్లో చూసినట్లయితే ఎన్నో సందర్భాలు, ఎంతోమంది ఈ బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరి విషయంలో మనము ధ్యానం చేసినట్లయితే అందరూ ఆపత్కాలంలో ఎవరిని ఆశ్రయించిరంటే దేవుణ్ణి. మరి ఆ యొక్క యేసయ్యను ఆశ్రయించినప్పుడు మరి వాళ్ళు
తప్పించబడ్డారు, విడిపించబడినారు. మనం ఏమనుకోవాలి? ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఏమనుకోవాలి అంటే, నాకు ఆశ్రయం దుర్గం ఆయనే. ఆశ్రయం అంటే ఏంటి? మనం వెళ్ళి ఉండేటువంటి చోటు. దుర్గము అంటే మనకు చుట్టూ కంచెలాగా అనమాట, ఒక ఎత్తైన కంచెలాగా. మరి అట్లా ఎవరు ఉంటారు మనకు అంటే, యేసయ్య మాత్రమే ఆ కంచె వలె ఉంటాడు. అది దాటుకొని వచ్చే శక్తి ఎవరికి లేదు. సాతానుడు యోబు విషయంలో ఏమంటాడు? నువ్వు ఒక్కసారి యోబుకు కంచె తీసేయి, నువ్వు కంచె వేసి కాపాడుతున్నావు కాబట్టి ఆయన ఆశీర్వదించబడుతున్నాడు, నువ్వు ఒక్కసారి ఆ కంచె తీసేస్తే నేను ఆయనను మొత్తుతా అంటాడు. అంటే ఏంటి? దేవుడు నిత్యము మనల్ని కంచె వేసి కాపాడే దేవుడు ఆయన. ఆ కంచె ఉన్నప్పుడు ఎవరు కూడా అది దాటుకొని రాలేరు. దేవుడు అనుమతిస్తే తప్ప ఎవరు దానిని దాటుకొని రాలేరు. అట్లా మనము ప్రతి పరిస్థితిలో, నీకు అయినా నాకైనా ఎవరికైనా ఏదో ఒక సమయంలో ఆపదలు సంభవిస్తూనే ఉంటాయి. మరి ఆ ఆపత్కాలంలో మనం ఎవరిని ఆశ్రయించాలి? యేసయ్యను ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని విడిపిస్తాడు. ఆయన మాత్రమే నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. కొన్ని వేళల స్నేహితులు కొన్ని పరిస్థితుల్లో మనకు సహాయం చేసేవారుగా ఉంటారేమో, కానీ అన్ని వేళలా ఉండలేరు ఎవరైనా. ఎందుకంటే ఆ పరిస్థితులు వాళ్ళకు కొన్నిసార్లు మరి మనకు బాగా ఆత్మీయులుగా ఉన్నటువంటి స్నేహితులు మనకు సహాయం చేస్తూ ఉంటారు. దేవుడు మనకు అట్లా వారి ద్వారా సహాయం చేపిస్తూ ఉంటాడు. సందర్భాల్లో వాళ్ళు కూడా సహాయం చేసే పరిస్థితిలో ఉండొచ్చు. వాళ్ళు అంటే వాళ్ళకు అనుకూలించకపోవచ్చు ఆ టైంలో. కానీ అన్ని వేళలా మనకు సహాయం చేసే నమ్ముకునదగిన సహాయకుడు ఎవరు అంటే అది యేసయ్య మాత్రమే. అందుకే ఆయనను మనం స్తుతించాలి. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు మీరే యేసయ్య అని ఆయనను మనము స్తుతించాలి. మనం బైబిల్లో చూసినట్లయితే మరి దావీదు గారు విషయంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఆయన ఆపద వచ్చిన మరి సందర్భాల్లో ఆయన ఎవరిని ఆశ్రయించినాడు? యేసయ్యను, నిజదేవుడైన యెహోవా దేవుని ఆశ్రయించినప్పుడు మరి ఆయన విడిపించబడ్డాడు. ప్రాణ భయముతో ఆయన పరిగెడుతున్నటువంటి సమయంలో ఆయన మనుషుల మీద ఆధారపడలేదు, కానీ ఆయన ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. నా దేవుడే నాకు సహాయకుడు అనుకున్నాడు. ఆయన దేవుణ్ణి ఆశ్రయించినాడు. అదుల్లాము గుహలో ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే ప్రార్థన ధూపం వేసిండు. ఆయన ప్రార్థించిండు. ఆ ప్రార్థన ద్వారా ఏమైంది? ఆయనను దేవుడు విడిపించినాడు. ఆ యొక్క సమస్య నుంచి విడిపించినాడు. ఆయన మరి ఆపదలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నాయకుడిగా చేసిండు. అక్కడ ఆపదలో ఉన్నటువంటి వారందరూ దావీదు దగ్గరకు వచ్చినప్పుడు వారందరితో మరి ఈయన ప్రార్థిస్తూ మరి వాళ్ళకు నాయకుడుగా వాళ్ళని మరి మంచి యోధులుగా తయారు చేసిండు ఆయన. ఎందువల్ల అంటే ఆయన మరి దేవుణ్ణి ఆశ్రయించినాడు కనుక ఆ ఆపత్కాలంలో విడిపించబడ్డాడు. మరి ఆయన నడిపించబడ్డాడు, రక్షించబడ్డాడు. ఇంకా మనం చూసినట్లయితే సమూయేలు గ్రంథంలో మనం చూడొచ్చు. సమూయేలు గ్రంథము 1వ సమూయేలుకు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో మనము చూసినట్లయితే అక్కడ ఏంటి? ఇజ్రాయేలు ప్రజలకు ఆపద వచ్చింది. ఏంటిది? ఫిలిష్తీయులలో ఒకడు శూరుడైనటువంటి మరి గొల్యాతు, గాతు ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు అనే శూరుడు ఏం చేస్తాడు? మరి ఇజ్రాయేలు ప్రజలతోటి యుద్ధం చేయడానికి వాళ్ళు వచ్చినప్పుడు ఏలా లోయలో ఫిలిష్తీయులతోటి యుద్ధం జరుగుతూ ఉంటుంది. అప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు ఇజ్రాయేలు ప్రజలకు. మొట్టమొదటి రాజుగా సౌలు ఇజ్రాయేలు ప్రజలకు ఉన్నప్పుడు మరి అక్కడ ఆ గొల్యాతును చూసి అందరూ ఇజ్రాయేలు ప్రజలు భయపడతా ఉంటారు. ఎందుకంటే ఆయన ఎత్తు పొడవు చాలా శూరుడుగా ఉంటాడు ఆయన. అయితే ఇజ్రాయేల్ అందరూ ఏంటిదట? 24వ వచనం చూస్తే ఇజ్రాయేల్ అందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా. అందరూ కూడా ఏ స్థితిలో ఉన్నారు? ఇప్పుడు వాళ్ళందరూ ఆపదలో ఉన్నారు, పారిపోతూ ఉన్నారు.
ఫిలిష్తీయుడైనటువంటి ఆ గొల్యాతును చూసి ఇజ్రాయేల్ ప్రజలు పారిపోతూ ఉన్నారు. అందరినీ చంపేస్తారనే భయం ఇక. ఎందుకంటే ఆయన చాలా ఎత్తు పొడవు, మంచి ఆజానుబాహుడు వలె ఉన్నాడు గనక మరి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా భయపడి పారిపోతున్నటువంటి సమయంలో 26వ వచనంలో చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలకు వచ్చినటువంటి ఆ ఆపత్కాల పరిస్థితిలో మరి దావీదు గారు అక్కడికి మరి వాళ్ళ అన్నలకు ఫుడ్ తీసుకొని వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ మాట్లాడినటువంటి మాట చూడండి 26వ వచనంలో, జీవము గల చదవండి. జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, చంపి ఇజ్రాయేల్ నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని నా యొద్ద నిలిచి వారిని అడగగా, తన యొద్ద నిలిచిన ఇక్కడ ఏంటి, జీవము గల దేవుణ్ణి ఆయన తిరస్కరిస్తూ ఉన్నాడు. అంటే ఇజ్రాయేల్ ప్రజలు అంటే ఎవరు? మనం ధ్యానం చేస్తున్నాం యెహోషువ గ్రంథంలో పదే దేవుని చేత నడిపించబడేటువంటి బిడ్డలు, వాళ్ళు దేవుని చేత నడిపించబడుతున్నటువంటి బిడ్డలు. మరి అటువంటి వారికి ఆ ఇజ్రాయేల్ ప్రజలను ఏం చేస్తున్నాడు? ఈయన ఇష్టం అన్నట్టు మాట్లాడేస్తున్నాడు. ఈ దేవుడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు, నా చేతిలో నుండే మిమ్మల్ని విడిపించగలవారు ఎవ్వరు లేరు అని చెప్పి ఆయనకున్న బలమును చూసుకొని ఆయన హెచ్చిపోతూ మరి ఇజ్రాయేల్ ప్రజలను భయపెడుతున్నటువంటి సమయంలో దావీదు గారు అక్కడ చూసి మరి ఆయన ఇది ఇజ్రాయేలీలకు వచ్చినటువంటి ఆపత్కాలం. అప్పుడు ఆ ఫిలిష్తీయుని చూసి జీవము కలిగిన దేవుడు ఉండగా మరి వీళ్ళు ఇట్లా భయపడిపోతున్నారు, ఈయన ఎవరు అసలు? ఆ జీవము గల దేవుడిని తిరస్కరించడానికి ఈయన ఎవరు అని చెప్పేసి దావీదు గారు అక్కడికి సౌలు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నేను చేస్తాను యుద్ధము అంటే అప్పుడు దావీదు చిన్నవాడు. మరి ఆయన వెళ్తా అని అంటుంటే అందరూ ఆశ్చర్యపోతారు. ఆయన చూస్తే ఆజానుబాహుళ్ళు ఎక్కువ ఉన్నాడు, ఈయన చూస్తే ఇంత చిన్నవాడు, నేను వెళ్తా యుద్ధం చేస్తా ఆయనతో అంటున్నాడు ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతారు. సౌలు కూడా ఏమంటాడంటే, సరే ఈయన యుద్ధం చేస్తా అంటాడు కనుక అన్ని యుద్ధానికి సంబంధించిన అన్నీ తొలగించమని అంటారు. అంటే అప్పుడు డాలు ఇట్లా వేసుకుంటారు కదా, వస్త్రము లాంటిది, బుల్లెట్ ప్రూఫ్ లాగా అన్నట్టు అవన్నీ, ఖడ్గము ఇవన్నీ ఈర్రి, కిరీటం అది వెట్టూరి ఇవన్నీ చెప్తే ఆయన వేసుకుంటే ఆయనకు ఏంటి అవి మొత్తం బరువు అయిపోతాయి. ఆయన చిన్నవాడు, ఆయన మరి నాకు ఇవన్నీ వద్దు అని చెప్తాడు. మరి అసలు నువ్వు వెళ్ళగలవా, యుద్ధం చేయగలవా అని అంటే చూడండి 37వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు. సింహం ఒక చదువుతారా? 7:37 ఇదే అధ్యాయంలో నన్ను రక్షించిన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పారు. అది ఇక్కడ అందుకు సౌలు బొమ్ము యెహోవా నీకు తోడుగా నుండుగాక అని దావీదుతో అని. ఇక్కడ మరి ఆయన గొర్రెల కాపరి కదా, గొర్రెలను కాస్తున్నటువంటి సమయంలో ఏవి సింహము అటాక్ చేసింది ఒకసారి ఎలుగుబంటి అటాక్ చేసినప్పుడు వాటి యొక్క బలము, సింహం యొక్క బలం ఎంతటిది, ఆ ఎలుగుబంటి యొక్క బలము చాలా, ఈ జంతువుల యొక్క బలము చాలా. మరి వాటి బలము నుంచి ఎవరు రక్షించినారని చెప్తున్నాడు ఆయన? నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించును అని చెప్తున్నాడు. అంటే అది ఆపద. ఒక సింహం మన మీదకి పరిగెత్తుకొని వస్తుంది అంటే అది సంతోషకరమైనదా లేకపోతే ఆపదనా? అది ఆపత్కాలం. ఆ టైంలో రక్షించింది ఎవరు అని చెప్తున్నాడు దావీదు? నా దేవుడైన యెహోవా నన్ను రక్షించినాడు, నన్ను విడిపించినాడు అని చెప్తున్నాడు. అంటే ఆపత్కాలంలో ఆయనకు సహాయం చేసింది ఎవరు అంటే మనుషులు కాదు. అక్కడ ఆయన ఖడ్గము ఇంకా ఏదో కాదు, ఆయన గొర్రెల కాపరి. ఆయన చేతిలో ఏముండేది? సితారా ఒకటే ఉండేది. ఆయన సితారా వాయించుకుంటూ గొర్రెలను మేపేవాడు.
ఆ సితార ఎవరి కొరకు? దేవుని కొరకు. దేవుని స్తుతిస్తూ ఉండేవాడు ఆయన. ఎందుచేత ఆయన ఇష్టునిగా మారినాడు దేవునికి అంటే ఆయన దినమునకు 7 మార్లు స్తుతించేవాడట. దినమునకు 7 మార్లు స్తుతించేవాడు. ఒక నిమిషం. మరి ఆ దేవుణ్ణి బట్టి మనము ఎంతో స్తుతించగల బిడ్డలముగా ఉండాలి. ఆయన దినమునకు 7 మార్లు స్తుతించినాడు కనుకనే దేవునికి ఎంతో ఇష్టడుగా మారినాడు దావీదు లోపల మరి చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన వినయం విధేయత కలిగినవాడు, దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డ. ఆయన మరి ఈ సింహము, ఈ ఎలుగు వంటి వీటి నుంచి రక్షించిన నా దేవుడు ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా విడిపిస్తాడు రాజా అని చెప్తున్నాడు. యెహోవా నాకు తోడుగా ఉన్నటువంటి దేవుడు అని అక్కడ మనము దావీదు గారికి ఆయన దేవుని యొక్క శక్తిని అక్కడ తెలియజేస్తూ, నా ఆపదలో నన్ను రక్షించినాడు దేవుడు అంటే అప్పుడు సౌలు గారు అంటున్నాడు, సరే దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నువ్వు యుద్ధానికి వెళ్ళు అని చెప్పింది. అయితే ఇక్కడ మరి ఆయన చిన్నవాడు, గొల్యాత్ ఏమో చాలా ఆజానుబాహుడు, ఆయన శూరుడై ఉన్నాడు. మరి ఆయన దగ్గరికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, ఆయన దగ్గర ఒక కట్ట ఉంటుంది, తర్వాత వడిసెల రాయిలు పట్టుకొని వెళ్తాడు. మరి అప్పుడు ఆ శూరుడైనటువంటి గొల్యాత్ ఏమంటాడు, నేనేమన్నా కుక్కను అను నన్ను కట్ట పట్టుకొని నా మీదకి వస్తానవేంది అని. అంటే ఆయననేమో అన్నీ ధరించుకొని యుద్ధానికి సిద్ధంగా, ఎవరైతే యుద్ధానికి వెళ్తారో ఏమేమి ధరించుకుంటారో అవన్నీ ఆయన ధరించుకొని ఉన్నాడు. ఈయన మాత్రం ఒకటే, జీవము గల దేవుని పేరిట నేను నీ మీదికి వస్తున్నానంటాడు. చూడండి అక్కడ ఎంత గొప్ప దేవుని మాటను అక్కడ ఆయన చెప్తున్నాడు. జీవము గల దేవుని పేరిట నేను నీ మీదకి వస్తున్నానంటాడు. మరి ఆ దేవుణ్ణి ఆశ్రయించినాడు కనుకనే ఆ గొల్యాతును ఆయన జయించినాడు. ఇక్కడ 47వ వచనం చదవండి ఎవరైనా. 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుంది. యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించనని చెప్పారు. ఏదో కత్తి చేతనో లేకపోతే ఈట చేత రక్షించేవాడు కాదు, ఆయన బలము ఉన్నతమైనది. ఇప్పుడు దావీదు అవన్నీ వేసుకొని పోయి యుద్ధము చేసి గెలిస్తే ఏమంటారు, ఆయన బలాన్నే గొప్ప చేస్తారు అక్కడ. కానీ ఆయనకు అంత బలం ఉందా? ఆయన చిన్నవాడు అప్పుడు. కానీ చిన్నవాడైనటువంటి వాడు ఆజానుబాహుడైనటువంటి గొల్యాతును మరి అక్కడ ఏం చేసిండు? జయించిండు. ఎందువల్ల అంటే ఆ సమయంలో ఆయన ఆశ్రయించినది ఎవరిని అంటే దేవుణ్ణి ఆశ్రయించినాడు. ఆయన నా దేవుని పేరిట నేను వస్తున్నా అన్నాడు. ఆయన ఈ కత్తి పట్టుకోలేదు, ఈట పట్టుకోలేదు, ఏది పట్టుకొని యుద్ధానికి వెళ్ళలేదు. కానీ ఆయన ఒకటే అన్నాడు, జీవము కలిగిన దేవుని పేరిట నీ మీదికి వస్తున్నానన్నాడు. యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును అని మాట్లాడతాడు ఆయనతో. అందరు అప్పటికి ఇజ్రాయేలు ప్రజలు అందరు ఏం చేస్తున్నారు? పారిపోతూ ఉన్నారు ఆయనకు దూరంగా. కానీ ఆ ఆపత్కాలంలో ఆ దేవుణ్ణి ఆశ్రయించినాడు కనుకనే ఆయన ఏం చేసిండు? ఆ శూరుడైనటువంటి గొల్యాతును హతము చేసేసిండు. దేవుడు అతనికి అంత శక్తిని ఇచ్చినాడు. నేడు నీ ముందర నా ముందర కూడా గొల్యాతు లాంటి ఎత్తైన సమస్యలు మన ముందర కనబడుతున్నాయి కావచ్చు, అటువంటి ఆపదలో మనం ఉన్నాం కావచ్చు, మనల్ని భయపెడుతూ ఉన్నారు కావచ్చు. గొల్యాతు భయపెడుతున్నప్పుడు ఇజ్రాయేల్ పారిపోతూ ఉన్నారు. మనము కూడా నేడు ఆ సమస్యలను చూసి పారిపోయే స్థితిలో మనం ఉన్నాం కావచ్చు, ఆ సమస్యలను చూస్తూ భయపడుతున్నాం కావచ్చు, దీన్ని మేము జయించగలమా అని అనుకుంటున్నాం కావచ్చు. కానీ ఆ ఆపదలో మనం నమ్ముకోవాల్సింది ఎవరిని అంటే యేసయ్యను మాత్రమే. ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. నిజంగా ఈ మాట నా హృదయానికైతే ఎంతో నెమ్మదినిస్తుంది.
ఎంత అంటే ఆ మాట అనుకున్న ప్రతిసారి నా గుండెలో ఎంతో ధైర్యం వస్తుంది. ఎందుకు అంటే ఆపత్కాలంలో నాకు ఒక సహాయకుడు ఉన్నాడు. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే నా సహాయకుడు నాకు తోడుగా ఉంటాడు. ఆయన నాకు ఆశ్రయం దుర్గమై ఉన్నాడు. నేను ఆయన రెక్కల కిందకే నేను వెళ్తాను. ఆయన రెక్కల కింద నేనున్నాను. నాకు ఆయన దుర్గంగా ఉన్నాడు. ఏ ఆపద వచ్చినా నాకు సహాయం చేసే నా సహాయకుడు ఉన్నాడు అని నేను విశ్వసిస్తాను. మరి అందువల్లనే ఎన్నోసార్లు నా జీవితంలో కూడా ఎన్నో సమస్యల నుంచి నేను విడిపించబడ్డాను ఆపత్కాలంలో. మరి దావీదు అక్కడ గొల్యాతును జయించినాడు, గెలిచినాడు, ఆయనను హతము చేసేసినాడు. ఒక చిన్న బాలుడు ఆయన. కానీ ఆ శూరుడైనటువంటి గొల్యాతును హతము చేసే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ ఆ పరిస్థితి నుంచి ఇజ్రాయేలులను విడిపించగలిగినటువంటి శక్తి ఎవరిది? దేవునిది మాత్రమే. దేవుణ్ణి ఆశ్రయించినాడు దావీదు. ఫిలిస్తీన్ల నుంచి ఇజ్రాయేలు ప్రజలకు విడుదలను ఇచ్చినాడు. ఇజ్రాయేలు ప్రజలకు గెలుపును ఇచ్చినాడు. అది ఎవరి వల్ల? దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల ఆయన విడిపించినాడు. మనం కూడా ఎప్పుడైతే యేసయ్యను ఆశ్రయిస్తామో మన ముందున్నటువంటి పరిస్థితులు ఏవైనా సరే ఆ ఆపదలో మనని ముంచేసేటువంటి ఆపదలు మనకు వచ్చినా మనని రక్షించగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. మనము ధన్యులము. ఆ యేసయ్యను మనం తెలుసుకున్నాం, మనం ధన్యులం. మరి ఆ ఆపద నుంచి విడిపించగలిగిన దేవుడు మనతో ఉండగా మనం భయపడకూడదు. ఆయనను స్తుతించాలి. ప్రభువా, నా ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడవు నీవే తండ్రి అని మనం ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి. స్తుతిలో, ఆరాధనలో ఎంతో శక్తి ఉన్నది. ఎందుకు అంటే ఆయన నామాన్ని స్తుతించడం, ఆరాధించడం అంటే ఏంటి? ఆయనను ఎత్తిపడుతూ ఉంటాం మనము స్తుతిస్తూ ఉన్నటువంటి సమయంలో సాతాను దుర్గములో పడద్రోయబడతాయి, సాతాను పారిపోతాడు. మరి అటువంటి శక్తి ఆయన నామాన్ని స్తుతించడంలో ఉన్నది. కాబట్టి మనము నిత్యము ఆయనను స్తుతించే వారంగా ఉండాలి. ఆపద ఉన్నా మనం స్తుతించే వారంగా ఉన్నట్లయితే ఆ ఆపద నుంచి విడిపించబడతాం. అందుకే దేవుని లేఖనంలో ఉంటుంది, ప్రతి విషయం నందున దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అని. అంటే ఏంటి? ప్రతి విషయం అంటే ఏంటిది? అన్నీగా, అది సంతోషకరమైన, బాధకరమైన, దుఃఖకరమైన, విచారకరమైన, ఎగిరి గంతేసేటువంటి ఉప్పొంగే ఆనందమైన ఏదైనా సరే మనం ఆయనను స్తుతించే వారంగా ఉంటే వాటన్నిటి నుంచి విడిపించబడతాం. ఆ సహాయకుడు మనకు ఉన్నాడు. అందుకే మనం ఆయనను మనసారా ఆరాధన చేయాలి. ఏమనంటే మనకు ఆపద వచ్చినప్పుడు ఆయనను ఆశ్రయించాలి. ఆయన మనకు దుర్గముగా ఉంటాడు. ఆయన మనల్ని ఆపత్కాలంలో నుంచి విడిపిస్తాడు. అందుకే ఆయనను నిత్యము ఆరాధన చేసే వారంగా మనము ఉండాలి. మనం ఆశ్రయించక మనము ఆ సహాయాన్ని పొందలేకపోతున్నాం. ఎప్పుడైతే ఆయనను కంప్లీట్గా ఆశ్రయిస్తామో అప్పుడు ఆ సహాయం మన యొద్దకు వస్తుంది. మనం ఆయనను ఆశ్రయించినప్పుడే ఆ సహాయాన్ని మనం పొందగలుగుతాం. ఒక సేవకుడు చెప్తున్నప్పుడు విన్నాను, నిజంగానే ఇప్పుడు పోలీసులు రక్షక భటులు కదా, వాళ్ళు అందరి కోసము ఏర్పాటు చేయబడినటువంటి వారు. ఇప్పుడు ఈ లోకంలో ఎంతోమంది జనాలు ఉన్నారు. వాళ్ళ యొక్క సహాయం ఎవరి ఎద్దకు వస్తుంది? ఎవరైతే వాళ్ళకు ఫోన్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వాళ్ళు వస్తారు, హెల్ప్ చేస్తారు. అంబులెన్స్ కూడా చూసుకోండి, ప్రతి ఒక్కరి కొరకు అది ఏర్పాటు చేయబడింది. అందరి దగ్గరికి వస్తూ ఉంటుందా అంబులెన్స్? అది ఏర్పాటు చేయబడిందే ఆ మనుషులకు ఏదైతే హెల్ప్ కావాల్సిన సమయంలో, అనారోగ్య పరిస్థితులు, సీరియస్ కండిషన్స్ ఉన్నప్పుడు రావడానికి కొరకే ఏర్పాటు చేయబడింది అది. కానీ ఇప్పుడు మనకు ఆపద ఉన్నదని ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళ ఎద్దకు వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు అది అందరి కోసం ఏర్పాటు చేయబడినది అయినప్పటికీ ఫోన్ ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గరకు వస్తుంది అది. అట్లనే అందరికీ సహాయం చేయుటకు దేవుడు ఉన్నాడు. మనం ఆయనను ఆశ్రయించినప్పుడు ఆ సహాయం మనం పొందుకుంటాం. దేవుడు రెడీగా ఉంటాడు ఎప్పుడు. నా బిడ్డ నన్ను ఆశ్రయిస్తే వెంటనే సహాయం పంపిస్తాను. మరి ఆయన సహాయం చేయుటకే, మనల్ని రక్షించుటకే ఉన్నాడు. మనం ఆయన సహాయాన్ని వద్దనుకొని మన ప్రయత్నాలు చేస్తూ ఉంటే మనం ఆ సహాయాన్ని పొందుకోలేం. ఆ సహాయం వస్తూ ఉన్నా మన యొక్క పాపములు, మన దోషములు అడ్డుగా
అక్కడ ఉంటాయి. మరి మనం ఆయనను ఆశ్రయించినట్లయితే ఆ సహాయాన్ని మనము పొందుకుంటాం. ఆ ఆపత్కాలంలో నాకు ఎవరుండరయ్యా, నువ్వే నాకు దిక్కు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఆ సహాయాన్ని వెంటనే పొందుతారు. మరి అట్లు మనము ఈరోజు నన్ను ముంచేసే పరిస్థితులు ఏవైనా మన చుట్టూ కనబడుతున్నాయి కావచ్చు. మరి అటువంటి సమయంలో అది మనుషులకు అసాధ్యమైనదిగా కనబడుతూ ఉండొచ్చు. ఎవ్వరికి అది సాధ్యపడదిగా, వీళ్ళు ఇంతే అనే పరిస్థితి మనకు కనబడుతూ ఉండొచ్చు. కానీ వాటన్నిటిని మార్చగలిగిన దేవుడు, ఆ ఆపదలో నుంచి విడిపించగలిగిన దేవుడు మన యేసయ్య. ఆయనను ఆశ్రయించినట్లయితే ఆ సహాయమును మనం పొందుకుంటాం. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. అందుకే మనము ఆయనను ఆశ్రయించే వారంగా ఉన్నట్లయితే ఆ ఆపద నుంచి మనము విడిపించబడతాం. చూడండి, అదే మాట ఒకటి మరొకసారి చూద్దాం. చూడండి, ఇదే కీర్తనలు 54వ అధ్యాయము 4వ వచనం చూడండి. కీర్తనలు 54 4వ వచనం. ఇదిగో దేవుడు నా సహాయకుడు, ప్రభువే నా ప్రాణములో ఆదరించువాడు. అక్కడ ఎంత మంచి మాట చూడండి. మరి అట్లా నీవు నేను అనగలుగుతున్నాము, ప్రభువే నాకు సహాయకుడు. ఏమంటున్నారు అక్కడ? ప్రభువే నాకు సహాయకుడు. దావీదు గారు ఎంతగా ఆయనను ఆశ్రయించినాడు గనుకనే ఆయన మరి రక్షించబడ్డాడు. దేవునికి హృదయానుసారుడుగా మారిపోయింది ఆయన. చూడండి, అంటున్నాడు ఆయన పరిస్థితులను బట్టి. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఆపద వచ్చినప్పుడు అందరికీ ఏమనిపిస్తుంది? బ్రతికేందుకని అనిపిస్తుంది ఊకే. అంటే ఆ పరిస్థితులను బట్టి, అంటే మనుషులం కాబట్టి అనుకుంటూ ఉంటాం. చాలామంది అందరికీ అనుభవమే అని నేను అనుకుంటున్నా. ఏదో ఒక్కసారైనా మనం అనుంటాం, ఈ బ్రతికెందుకు, చనిపోతే బాగుండేది, ఈ ప్రాణం పోయినా బాగుండేది, ఏంటి ఈ బాధలు, ఈ కష్టాలు అని అనుకొని ఉంటాం కదా. పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితిని బట్టా, అప్పుల పరిస్థితిని బట్టా, లేకపోతే ఇంట్లో సమాధానం లేని పరిస్థితిని బట్టా, ఇంకా మరే పరిస్థితిని బట్టైనా కావచ్చు, మనం అనుకొని ఉంటాం కదా. కానీ అలా కాదు మనం అనుకోవాల్సింది. ఏమనుకోవాలి? నా ప్రభువే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని మనము ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన ఏం చేస్తాడు? మనల్ని రక్షిస్తాడు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడుగా మనకున్నాడు. మనము ఏదైనా పరిస్థితిని బట్టి ఏమంటాం? అందరిని ఏం చేస్తాం? హెల్ప్ అడుగుతూ ఉంటాం కదా, అంటే సహాయం కోరుతూ ఉంటాం. మనం మనుషులను సహాయం కోరడానికి ముందు ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి సహాయం కోరితే దేవుడే ఏదో ఒక విధంగా సహాయాన్ని పంపిస్తాడు, తెలియజేస్తాడు, నువ్వు ఇక్కడికి వెళ్ళు. మనము దేవుడి కృపను బట్టి దేవుడు కొంతమంది విషయాల్లో మనుషుల ద్వారా హెల్ప్ను పంపిస్తాడు. నేను ఈ హెల్ప్ పంపిస్తాను ముందు తెలియజేస్తాడు. దేవునితో అటువంటి సహవాసం కలిగి ఉంటే దేవుడు సహాయము ఎట్లా పంపిస్తాడో కూడా బయలుపరుస్తాడు. మరి మనము ఆయనను ఆశ్రయించే వారంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆయనను ఆశ్రయించి ఆయనే నాకు దుర్గము అనుకోవాలి, ఆయనే నాకు సహాయకుడు అనుకుంటే మరి మనము విడిపించబడతాము, ఆ పరిస్థితి నుంచి రక్షించబడతాము, మన ప్రాణము ఆదరించబడుతుంది. అందుకే మనం ఆయనను స్తుతించాలి. ఒకటే మాట చేత మనము స్తుతించగలగాలి. ఏంటంటే ఒకటే అనుకోవాలి, ఆయనే నాకు సహాయకుడని. అది ఏ పరిస్థితి అయినా కానివ్వండి. ప్రభువా నీవే నాకు ఆశ్రయమయ్యా, నువ్వే నాకు దుర్గమయ్యా, నీకు స్తోత్రాలయ్యా అనాలి. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడవు నీవే తండ్రి అని ఆయనను స్తుతించాలి. దేవా నీవే నా సహాయకుడవు, నా ప్రాణమును ఆదరించి వాడవు అని ఆయనను మనము స్తుతించే వారంగా ఉండాలి. ఆయనను ఆశ్రయించక మనము ఆ సహాయం కోల్పోతూ ఉన్నాం. నిజంగా ఆయనను ఆశ్రయించినటువంటి సమయంలో ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయనే మనకు ఆధారము, మన ఆశ్రయము, దుర్గము. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూద్దాం. చూడండి,
హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 6వ వచనం. హెబ్రీ 13:6. నేను ఏమాత్రమును విడువను, ఎన్నడూ ఎడబాయనని ఆయన చెప్పాను కదా. 6వ. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, ఆ, నేను భయపడను, నరమాత్రమును ఏమీ చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. అది ప్రభు ఏంటి, నాకు సహాయుడు అని ఎప్పుడైతే నువ్వు నీ జీవితంలో ఆ మాటను విశ్వసిస్తావో ఆ సహాయాన్ని అద్భుతంగా మనం చూస్తాం. ఆ ధైర్యంతో మనం చెప్పగల వారంగా ఉండాలి. నేను ఎవరికి భయపడను, ప్రభు నాకు సహాయుడుగా ఉన్నప్పుడు నేను ఆపదకు భయపడా, ఇంకా దేనికి నేను భయపడను. నేను వేరే విషయాలను బట్టి ఎందుకు భయపడాలి? ఆపద వచ్చిందనే నేను భయపడి కన్నీరు విడుస్తూ మూలుగుతూ నేనేమీ ఉండను. నా సహాయకుడు ఉన్నాడు కదా, నాకు సహాయం చేసేవాడు ఉన్నాడు కదా, నా దేవుడు ఉన్నాడు కదా. ఆపత్కాలం వచ్చినా ఇదేంట్లోనైనా నన్ను విడిపించగలిగిన దేవుడు నాకు ఉన్నాడు కదా అని మనం ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన మనల్ని విడిపించే దేవుడు. ఆయన మన ఆపత్కాలన్నిటిలో మనల్ని విడిపిస్తున్నటువంటి దేవుడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆపదలు వస్తూనే ఉంటాయి. వాటి నుంచి విడిపించిన సందర్భాలు అనేకములు మన అందరి జీవితాల్లో ఉన్నాయి, లేవా? ఎన్నో ఉన్నాయి, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మన అంకుల్ విషయంలో చూసినట్లయితే మరి ఆ కరోనా సమయంలో ఆ హార్ట్ స్ట్రోక్ రావడం, ఎంత ఆ టైంలో అసలు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా? ఎటువంటి ఆపద చూడండి. అది ఆ ఆపత్కాలం, అది అసలు మాటల్లో వర్ణించలేనటువంటి పరిస్థితి అదైతే. మరి హాస్పిటల్కి వెళ్తే మరి పిల్లలుగా మరి పిల్లలు ఫుడ్ తీసుకెళ్ళడానికి కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అంత ఘోరమైనటువంటి ఆపద అది ఆపత్కాలం. కానీ అక్కడ మరి కేవలము వాళ్ళు ఆశ్రయించినది ఎవరిని? సంఘముగా, విశ్వాసులంగా మనమందరము సంఘ కాపరి నిమిత్తం ఎవరిని ఆశ్రయించినాం? దేవుణ్ణి, ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆశ్రయించినప్పుడు ఆయన సహాయకుడుగా మనకుండలేదా? అంకుల్కుండలేదా? విడిపించలేదా? ఆ సహాయం పంపించలేదా? మనం నమ్ముకున్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టాడా? లేదు. ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో ఆయనను విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టడు ఎన్నడు. ఇందాక మనం చదివిన ఆయన ఎన్నడును విడువడు, ఎడబాయడు. ఆపత్కాలంలో మనం ఆయనను నమ్ముకున్నట్లయితే ఆయన విడిచిపెట్టడు. నువ్వే నా సహాయకుడవయ్యా, నాకు ఈ ఆపద వచ్చింది తండ్రి అని మనం ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఆయన సహాయం అద్భుత రీతిగా పంపిస్తాడు. మరి అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎంత ధన్యులం! ఆయనను తెలుసుకున్న వారమైన మనం ఎంత ధన్యులం! ఆ ఆపదలో సహాయమును ఎన్ని మార్లు పొందుకొని ఉంటాం. మనందరము ధ్యానం చేసుకోవాలి. ఒకసారి ధ్యానం చేసుకుంటూ ఆయనను స్తుతించాలి. ఆ స్తుతిని మనం ఆయనకు అర్పిస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆ ఆనందము వేరే ఉంటుంది. ఎటువంటి పరిస్థితి అయినా కానివ్వండి, అది దుఃఖకరమైన వేదనకరమైన కానివ్వండి, ఆయనను మనసారా స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు అదంతా తొలగిపోతుంది. హృదయానికి ఎంత నెమ్మది వస్తుందంటే అది మాటల్లో చెప్పలేనటువంటిది. అంతటి ఆ నెమ్మది, ఆనందము, ఆ యొక్క సంతోషము హృదయంలోనికి వచ్చేస్తుంది. ఎటువంటి పరిస్థితి అయినా సరే ఆయన మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడైన ఆయనను మనం స్తుతిస్తూ ఆయనను ఆశ్రయించే వారంగా ఉన్నట్లయితే ఆ సహాయాన్ని మనం పొందుకుంటాం. మనం ఆయనను స్తుతించాలి. ఏమనంటే, నీవే నాకు ఆశ్రయము తండ్రి, నీకు స్తోత్రాలయ్యా అనాలి. మొదటి మాట ఏంటిది? నీవే నాకు ఆశ్రయమయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. రెండో మాట ఏంటి? నీవే నాకు దుర్గము తండ్రి, నీకు స్తోత్రాలు అనాలి. మూడో మాట ఏంటి? ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడవు నీవే ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా అని మనసారా మనము ఆయనను ఆరాధన చేద్దాము. అనగలిగిన వారైతే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు నీవే తండ్రి అని అనండి. ఒకవేళ అనరాకపోతే
నాకు ఆపద వచ్చినప్పుడు నాకు సాయం చేసే దేవుడు నువ్వే తండ్రి, నీకు స్తోత్రాలయ్యా అనాలి. ఆపత్కాలంలో అంటే నాకు ఆపద వచ్చినప్పుడు నేను ఎవరి మీద నమ్మకం పెట్టాను కానీ ప్రభువా నీ మీద నేను నమ్మకం పెడతానయ్యా, నమ్మకం పెట్టడానికి నువ్వు మాత్రమే అర్హుడవు తండ్రి అని ఆయనను స్తుతించాలి. మరి అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఆయనను ఆరాధన చేసే వారంగా ఉండాలి. ఆయన మేలులను ఎత్తిపట్టి ఆయనను స్తుతించే వారంగా ఉండాలి. ఎన్ని ఆపదలు వచ్చినా వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు మన యేసయ్య. ఆయనను మనం కలిగి ఉన్నాం, మనం ధన్యులం. ఆయనను కలిగి ఉన్నాము కనుక మనం ఏ పరిస్థితిని బట్టి కూడా కృంగిపోవద్దు, మరి నలిగిపోవద్దు, నాకెందుకు ఈ బ్రతుకు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన సహాయకుడు ఆయన. ప్రభువే నాకు సహాయకుడు అని మనము ధైర్యంగా చెప్పగల వారంగా ఉండాలి. హృదయంలో నుంచి ఆ మాట రావాలి. ఎటువంటి సమయమైనా సరే ప్రభువే నాకు సహాయకుడు, ఆయన నా ప్రాణమును ఆదరించువాడు అని మనము చెప్పగలిగిన వారంగా ఉంటే ఏ ఆపదైనా సరే మనము వాటన్నిటిలో నుంచి విడిపించబడతాము. మరి అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఏనాడు కూడా కృంగిపోవద్దు. మనము ఆయనను విడిచి దూరంగా వెళ్ళొద్దు. ఆయనకు దగ్గరగా రావాలి. ఆయన చేతి నీడలోనికి మనము రావాలి. ఆయన మనకు దుర్గంగా ఉంటాడు, మన ఆశ్రయముగా ఉంటాడు. ఆయన మనల్ని రక్షిస్తాడు, విడిపిస్తాడు, నడిపిస్తాడు. ఆయన మనల్ని కాపాడుతాడు. మరి అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనము నిత్యము ఆయనను స్తుతించుదాము. ఈ పునరుద్ధాన దినమున మరి ఈ ఉదయకాల సమయంలో మనసారా ఆయనను ఆరాధన చేద్దాము. ఈ మాటలను ఎత్తిపట్టి నీవే నాకు ఆశ్రయమయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి, నీవే నాకు దుర్గమై ఉన్నావు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా, నాకు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడవు నీవే తండ్రి, నీకు స్తోత్రాలయ్యా అనాలి. ప్రభువా నీవే నా సహాయకుడవయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి అని మనం ఆయనను ఎత్తిపట్టి ఆరాధన చేద్దాం. మరి మా జీవితంలో కూడా ఒక ఆపద సమయంలో దేవుని యొక్క సహాయము ఎట్లు మేము పొందుకున్నామో ఒక చిన్న సాక్ష్యము పంచుకుంటాను. మా డాడీకి సింగరేణి జాబ్ చేసేవాడు డాడీ. మరి అప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే, కనీసము నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు గ్లాసు నీళ్ళు కూడా నువ్వు నీ చేతితోటి ఎత్తకూడదు అని, అటువంటి పరిస్థితి నీకున్నది, అసలు నువ్వు ఏ పని చేయొద్దు, నువ్వు అసలు ఎప్పుడు రెస్ట్ తీసుకునే ఉండాలి, ఎప్పుడు పడుకునే ఉండాలని చెప్పిండు. ఆ విషయము తెలిసిన తర్వాత చాలా దుఃఖము, వేదన. మాకు వేరే సోర్స్ లేదు. డాడీ జాబ్ చేస్తేనే మరి కుటుంబం గడవాలి. ఇంకా అప్పటికి అన్నకు కానీ మరి నాకు కానీ జాబ్ అనేది ఏమీ లేదు. మరి ఆ పరిస్థితి, మాకు ఆస్తులు కూడా వేరే ఏమీ లేవు. సింగరేణి జాబు చేస్తున్నాడు కానీ ఏ ఆస్తులు, ఈ పొలాలు ఇలాంటివి మేమేం తీసుకోలేదు. డాడీ మరి ఆ పరిస్థితిని బట్టి డాడీ బాగా కలత చెందిండు. ఎట్లా ఇప్పుడు నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, పిల్లలు చిన్నవాళ్ళు, ఇంకా ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదు, ఉద్యోగం లేదు నా కొడుకుకి, ఎట్లా అని చాలా వేదనతో దుఃఖముతో మరి కృంగిపోతూ ఉన్నాడు. ఒక మాట అంటున్నాడు, నాకేమన్నా కానీ నేను మరి జాబ్ చేస్తా, నేను బతుకున్నంతకాలం చేసి నా కుటుంబాన్ని పోషించుకుంటా అని ఆయన అంటున్నాడు. మరి మేమేమో వద్దు, మాకు నువ్వు ఉంటే చాలు, దేవుడే మనల్ని కాపాడుతాడు. ఆ సమయంలో మేము ఆశ్రయించింది ఎవరిని అంటే ఆ యేసయ్యను మేము ఆశ్రయించినాం. మాకు వేరే ఇప్పుడు దానికి సంబంధించి వేరే సహాయము మనుషులది కానీ డాక్టర్స్ కానీ ఎవరిది లేదు. ఇక ఆయన సహాయం ఏం చేయడానికి లేదని చెప్పేసి డాక్టర్ కేవలం రెస్ట్ తీసుకోవడం మాత్రమే ఇక ఆయన చేయాల్సింది. సో మరి అటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మరి మేమైతే ఒకటే విశ్వసించినాం, ఏమనంటే మన దేవుడు యేసయ్య ఉన్నాడు కదా, మనం ఎందుకు ఈ విషయంలో మనం ఇంతగా బాధపడాలి అని. ఏం చేస్తాము, మేము చేసింది ఒకటే,
ఆయన పాదాల చెంత మా కన్నీరుని పెట్టినాం. ప్రభువా, మా పరిస్థితి ఇది తండ్రి. మాకు ఈ లోకంలో జీవించడానికి వేరే ఆధారం ఏదీ లేదు ప్రభు. మా తండ్రి ఉద్యోగం చేస్తే తప్ప మా కుటుంబం గడవలేని పరిస్థితి. మరి అప్పటి వరకు కూడా ఏ లోటు లేదు మాకు, చిన్నప్పటి నుంచి లేదు. డాడీ మమ్మల్ని ఎంత ప్రేమగా పెంచినాడు. ఏ ఒక్క విషయంలో కూడా మాకు కొదవలేదు. అన్నీ సమృద్ధిగా దేవుడు ఇస్తూ వచ్చినాడు. మరి అటువంటి వారమైన మేము రేపటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలా ప్రభువా? నీవు తప్ప మాకు ఆధారం వేరే ఏది లేదయ్యా. నీవే మాకు దిక్కు తండ్రి. ఈ ఆపద నుంచి విడిపించగలిగిన సహాయకుడు నువ్వే ప్రభు అని అందరం ఎవరికి వారము వ్యక్తిగతంగా మోకరిస్తూనే ఉన్నాము, కన్నీరు విడుస్తూనే ఉన్నాము. నేనైతే ఒక దినాన మరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాకు ఏమనిపించిందంటే, మరి పూలు అమ్ముకున్న చోటనే కట్టెలు అమ్ముకునే పరిస్థితి అని అది ఎందుకు గుర్తుకొచ్చింది. నేను అట్లా ప్రార్థిస్తున్నాను. మాకైతే వేరే ఎవరు సహాయం, బంధువులు కానీ ఎవరు కూడా అట్లాంటి పరిస్థితులు ఎవరు సహాయం చేయలేరు. మేము అలాంటి అనుభవాలు మా జీవితంలో ఎన్నో ఉన్నాయి. మనుషులు ఎవ్వరు కూడా సహాయం చేయలేరు ఆపద వచ్చిందంటే. మరి అటువంటి పరిస్థితిలో ఎట్లా అయ్యా మా పరిస్థితి? నువ్వే మాకు దిక్కు కదా ప్రభు, నువ్వే మాకు ఆధారం కదా తండ్రి. ఈ ఆపదలో నమ్ముకున్నదగిన సహాయకుడు నువ్వే కదా ప్రభు అని కన్నీరు విడుస్తూ ఆయనకు పాదాల చెంత గడిపినాం. నువ్వే మాకు సహాయం చేయాలి ప్రభు, మాకు వేరే దగ్గర నుంచి సహాయం లేదు ప్రభు, రాదు తండ్రి. ఇది కేవలం నువ్వు మాత్రమే తీర్చగలిగిన దేవుడు అని ఆయనను మరి ఆశ్రయించి మేము కన్నీరు విడుస్తూ ప్రార్థించినాం. మేము అనుకున్నాం ఇక ఒక ఉపవాస ప్రార్థన పెట్టించుకుందాం, సంఘంగా కూడి ప్రార్థించుదామని. మరి మేము ఆ ఉపవాస ప్రార్థన పెట్టుకొని ప్రభుకు మా బాధ అంతా విన్నవించుకున్నాం. మాతో పాటు సంఘము కూడి ప్రార్థించినారు. మేము ఆ టైంలో మేము ఆశ్రయించింది ఎవరిని అంటే మనుషులు ఎవరిని మేము ఆశ్రయించలేదు. మా వ్యక్తిగతంగా మేము దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాము. ఎవరికి వారం కన్నీరు విడుస్తూ ఆయన పాదాల చెంత మా గోడును విన్నవించుకుంటూనే ఉన్నాము. అట్లాగే మరి మేము ప్రార్థన కూడా ఇంట్లో పెట్టించినాం. ఈ ప్రార్థన వల్ల దేవుడు మాకు సహాయం చేస్తాడని తెలుసు. ఈ ప్రార్థన వల్ల మా జీవితాల్లో ఒక అద్భుత కార్యము జరగబోతుందని మేము విశ్వసించినాం. ఆ సహాయం మాకు వస్తుంది అని మేము విశ్వసించినాం. ఎందుకంటే ఆ ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు కేవలము ఆ యేసయ్య మాత్రమే అనేది మేము బలంగా విశ్వసించినాం. కాబట్టి ఉపవాస ప్రార్థన ఇంట్లో పెట్టించుకున్నాం. అప్పుడు మరి ఉపవాస ప్రార్థనలో దేవుడు ఆ సేవకుని ద్వారా మాతో మాట్లాడినటువంటి మాట, మరి అందరికీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత మరి మా దగ్గరికి వచ్చి నా దగ్గర చేయబెట్టి ప్రార్థన చేశాడు. అన్నాడు ఒక మాట ఆయన, నీ అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడని. నీవు కన్నీరు విడిచినావు, దేవుడు చూసిండు. ఆ కుటుంబంలో ఉన్న వారందరికీ ప్రార్థన చేస్తూ మీరు కన్నీరు విడిచినారు, అది దేవుడు చూసినాడు. ఈ ఆపదలో దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడని డాడీకి ప్రార్థన చేస్తూ చెప్పాడంటే, నీ ఎముకలు నూతనంగా నిర్మించబడినవి, నువ్వు రేపు వెళ్ళి టెస్ట్ చేయించుకో, నీకు సమస్య ఏమీ లేదు అని చెప్పేశాడు. మేము విశ్వసించినాం. నిజంగానే మా అంగలార్పు అక్కడ. మాకు వేరే ఆధారం లేదు ప్రభువా, ఈ లోకంలో మాకెవ్వరూ సహాయం చేసేవాళ్ళు లేరయ్యా, నీవే మా సహాయకుడు అని మేము ఎంతో ఆయనను విశ్వసించినాం కనుక ఆయన సహాయం మేము పొందుకున్నాం. ఆ ఆపదలో మమ్మల్ని దేవుడు విడిపించినాడు. మా తండ్రి గారిని ముట్టిండు, దేవుడు స్వస్థపరిచిండు. ఆ సేవకుని ద్వారా మరి ప్రవచనం విడుదల చేసినారు. దేవుడు మరి ఆ యొక్క సమయంలో మరి నా తండ్రిని ముట్టినాడు. నిజంగానే మళ్ళీ తెల్లారి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నప్పుడు కనీసం గ్లాస్ కూడా ఎత్తకూడదు అని చెప్పిన డాక్టరు, ఏం లేదు నీకు అంత మంచిగానే ఉంది అని ఆశ్చర్యపోయే విధంగా ఆయన యొక్క సమాధానం, అంత బాగానే ఉంది, జస్ట్ ఒక 10 days నువ్వు రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్యూటీ చేయొచ్చు అని చెప్పిండు. ఎంత గొప్ప ఆశ్చర్య కార్యము, ఎంత అద్భుతము, ఆయన సహాయము ఎంత అద్భుతంగా వచ్చింది. మరి నిజంగా ఆపదలో మనుషులు ఎవరు మా యుద్ధకు రాలేదు, కానీ నా యేసయ్య మా యుద్ధకు వచ్చినాడు.
మాకు సహాయం చేసినాడు, మమ్మల్ని విడిపించినాడు. మరి అదే దేవుడు, మనందరి దేవుడు, మనకు సహాయం పంపిస్తాడు. మీరు ఎటువంటి ఆపదలో ఉన్నా మీరు దేవుణ్ణి ఆశ్రయించండి. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు నా యేసయ్యాన్ని నేడు నీవు విశ్వసించినట్లయితే ఆ సహాయాన్ని పొందుకుంటావు. అది ఏ సమస్య అయినా సరే, ఒకటని కాదు, అది ఎటువంటి సమస్య అయినా సరే, ఆ ఆపద ఎటువంటిదైనా సరే, ఆ యేసయ్యను ఆశ్రయించితే ఆ సహాయాన్ని పొందుకుంటాం. మరి అందును బట్టి ఆయనను మనం స్తుతించే వారంగా ఉండాలి. నా ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడా నీకు స్తోత్రాలయ్యా అని మనము ఆయనను స్తుతించేద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.